వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేటలో శ్రీ భక్తి భవనంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, మట్ట విజయభాస్కర్ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి ప్రజల సమస్యలను భావిస్తూ అధికారులను మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పోలవరం 44 ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పెండింగ్లో ఉన్న R&R ప్యాకేజీలను నిర్వాసితుల సమస్యలపై దృష్టి తీసుకెళ్తామని తెలియజేశారు. లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో రంపచోడవరం హెడ్ క్వార్టర్లో లేకపోతే ఇతర మండలాల్లో ప్రతి శుక్రవారం ఈ యొక్క గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం మీ సమస్యలు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా సమస్యలు కృషి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీడియా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా మన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవీపట్నం మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా వందల సంఖ్యలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ R&R సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రతి లబ్ధిదారులు కూడా 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా ఈ ప్యాకేజీని అమలు చేయాలని, అదేవిధంగా పట్ట కలిగిన వారికి కూడా ఈ ప్యాకేజ్ ఇవ్వాలని, అదేవిధంగా చాలామంది మేము ఈ యొక్క ఫ్లడ్లో నిర్వసితులుగా ఉన్నాము, నష్టపోయిన వారు ఉన్నాము, కానీ చాలా పేర్లు కూడా మిస్ అయినాయి. మాకు కూడా ఈ యొక్క R&R ప్యాకేజ్ కల్పించాలని చాలామంది వినతులు ఈరోజు రావడం జరిగింది. ఇవన్నీ కూడా సంబంధిత ఆఫీసర్స్తో మాట్లాడి వెంటనే ఏదైనా తక్షణం అయిపోయినట్లుగా ఉంటే సమస్య పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ R&R సమస్య ఏదైతే ఉందో విలేజ్ వైపు ఎవరైతే నష్టపోయిన వారు ఉన్నారో ఈ ఫ్లడ్కి ఎఫెక్ట్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా వారికి ఈ నష్టపరిహారం అందించే దిశగా మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా ఈ పోలవరం సమస్య ఆల్రెడీ మినిస్టర్ గారు దృష్టిలో పెట్టాము. కొత్తగా యాడ్ చేసే వాళ్ళకు కూడా మేము చేస్తామని చెప్పండి. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా అప్లికేషన్ పెడతాం. మేము మా దగ్గర పెట్టుకోండి. మీరు విలేజెస్లోకి ఎవరు వెళ్తారు? ఎక్కువగా ఎంఎస్కి వాళ్ళు వచ్చారు అమ్మ. మీరు ప్రతి విలేజ్ కూడా తిరుగుతారు కనుక అక్కడ ఒకవేళ ఏదైనా సమస్య కూర్చోడు FCD ఒకసారి ఎమ్మెల్యే గారు పిలుస్తారండి.